మమ్మీ ఇప్పుడు నాకు డౌట్. మనం ప్రెగ్నెన్సీ టైమ్‌లో హాస్పిటల్ చూయించుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్తారు. హ్మ్. లైక్ విటమిన్స్. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అని చెప్పేసి ఐరన్. ఐరన్, కాల్షియం. సో, అవి కాకుండా డైరెక్ట్ హోమియోపతి మనం తీసుకోవచ్చా ట్రీట్‌మెంట్? తీసుకోవచ్చండి. ఓకే. బట్ కానీ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎక్కువ ఐరన్ కంటెంట్ కావాలి. అవును. కాల్షియం ఫుడ్స్ కావాలి. హ్మ్. నార్మల్‌గా ఫుడ్స్ పరంగానే తీసుకోవచ్చని చెప్తుంటాం. బట్ ఓకే. అప్పటికి వాళ్ళకి సప్లిమెంట్ లేకపోతే ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేయమని చెప్తుంటాం. హోమియోపతిలో కూడా ఐరన్ టాబ్లెట్స్, సప్లిమెంట్స్ కానివ్వండి, విటమిన్ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఉంటాయా? ఇవి కూడా ఉన్నాయి. ఓకే. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి. మోస్ట్‌లీ మల్టీవిటమిన్ అవసరం ఉండదు. హ్మ్. ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటదో ఆ విటమిన్ డెఫిషియన్సీ యూజ్ చేయడమే మంచిది. ఓకే. ఆ విటమిన్ డి క్యాప్సూల్స్ కానివ్వండి, బి12 క్యాప్సూల్స్ కానివ్వండి, హ్మ్. లేదంటే వాళ్ళకి ఏమైనా హార్మోనల్ ఇంబాలెన్స్ వీటన్ని ట్రీట్ చేసుకోవచ్చు. హోమియోపతి ఓకే. ద్వారా కూడా. హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇంకా ఓకే. ఐరన్ సప్లిమెంట్స్‌కి లేదంటే ఫోలిక్ యాసిడ్ ఐరన్ సప్లిమెంటేషన్స్ కూడా మెడిసిన్స్ ఉన్నాయి. అంటే ఓకే. కొంతమందికి ఏముంటాయి ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. ఎందుకంటే తీసుకున్న మెడిసిన్ అనేది బాడీలో రియాక్షన్ చూపించట్లేదు. ఓకే. అలా గూడా ఉంటాయి. సో, హ్మ్. అలాంటి కేస్‌లో హోమియోపతి ఎఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. ఏ హ్మ్. విధంగా వాళ్ళు ఐరన్ సప్లిమెంట్స్ కానీ, లేదంటే ఐరన్ ఫుడ్స్ కానీ తీసుకున్నారనుకోండి. హ్మ్. ఆ తీసుకున్న సప్లిమెంట్స్ కానీ, ఫుడ్ కానీ అన్ని సెల్స్ యుటిలైజ్ చేసుకునేలాగా, బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అయ్యేలాగా. మోస్ట్‌లీ ఐరన్ ఎందుకు కావాలి ప్రెగ్నెన్సీ టైమ్‌లో? బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కోసమే కావాలి. అవును. సో, ఇలా అవ్వని కేసెస్‌లో కూడా బ్లడ్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యేలా కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. అంటే ప్రాపర్‌గా వాళ్ళకున్న సింప్టమ్స్ అన్నీ బేస్ చేసుకొని, వాళ్ళ బాడీ కండిషన్ బేస్ చేసుకొని ట్రీట్‌మెంట్ చేయడం జరుగుతుంది. హ్మ్. ఇంకా కొన్ని కండిషన్స్‌లో ఇలాంటివి కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలంటే, ఆ స్మెల్ తట్టుకోలేక అవును. లేదంటే అలాంటి కండిషన్స్‌లో కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. హ్మ్. బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అయ్యేలాగా, ఆ హ్మ్. ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాంప్లికేషన్స్ ఏది రాకుండా, ఓకే. ఇంకా దట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. బేబీకి కానీ, మదర్‌కి కానీ ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. నార్మల్‌గా హ్యాపీగా యూజ్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ టైమ్‌లో హోమియోపతి మెడిసిన్స్. హ్మ్. సో, ఇప్పుడు మనం బయట లైక్ మనం ఇప్పుడు అనుకున్నట్టుగానే ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే లైక్ అది కలర్ డిఫరెంట్ ఉంటుంది. షేప్ డిఫరెంట్ యాహ్! ఉంటుంది. బట్ హోమియోపతిలో మాత్రం అన్నింటికి ఒకటే కలర్ అంటే వైట్ కలర్‌లో. సో, దానికి ఫార్ములా ఏమైనా యాడ్ చేస్తారా? ఏంటి జనరల్ మెడిసిన్ అది? డిఫరెంట్ ఉంటుందండి. ఓకే. ఈ సప్లిమెంట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. నార్మల్ మెడిసిన్స్‌కి డిఫరెంట్ ఉంటాయి. నార్మల్‌గా ట్రెడిషనల్స్ ఫార్మ్‌లో ఉంటాయి. ఓకే. అన్ని మెడిసిన్స్ వైట్ కలర్‌లోనే వైట్ కలర్‌లోనే ఉంటది. ఏముండవండి. ఓకే. ఈ సప్లిమెంట్స్ డిఫరెంట్ సప్లిమెంట్స్‌తోనే ఉంటాయి. అవునా? హ్మ్. ఓకే. నార్మల్‌గా అంటే అంత కలర్స్ డిఫరెన్షియేట్ చేయలేకపోవచ్చు. ఓకే. బట్ నార్మల్‌గానే టాబ్లెట్స్ పరంగానే ఉంటాయి. ఈ హ్మ్. సప్లిమెంట్స్ అనేటివి. హ్మ్. విటమిన్ టాబ్లెట్స్ కానీ, ఫోలిక్ యాసిడ్స్ కానీ. హ్మ్. నార్మల్‌గా ఫోలిక్ యాసిడ్స్‌కి ఎలా ఇవి టాబ్లెట్స్ అంటే ట్రిప్సిన్ టాబ్లెట్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. 6 ఇయర్స్ పొటెన్షియల్‌లో యూజ్ చేస్తుంటామన్నమాట. అంటే ఓకే. బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అయ్యేలాగా. మోస్ట్‌లీ అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాంతో పాటు కలర్ కానియ్యండి, స్మెల్ గాని ఏది ఉండదు. ఓకే.